హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జేఏబీలో ఏఎఫ్ఎం సబ్జెక్ట్లో మాడ్యూల్ ఏలో ఫస్ట్ చాప్టర్ చూస్తున్నామండి. ఏఎఫ్ఎం అంటే అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్యాంక్స్. ఓకేనా? ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చి డెఫినేషన్, స్కోప్ అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇంక్లూడింగ్ ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఇందులో అసలు ఫస్ట్ మనకు డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ ఈజ్ ఆఫెన్ రెఫర్డ్ టు యాజ్ లాంగ్వేజ్ ఆఫ్ బిజినెస్. అకౌంటింగ్ అంటే ఏంటంటే బిజినెస్కి సంబంధించిన ఒక లాంగ్వేజ్. యాజ్ పర్ ది అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్, అకౌంటింగ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అండర్ అకౌంటింగ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ ఇన్ ఎ సిగ్నిఫికెంట్ మేనర్ and in terms of money, transactions and events which are in part at least of a financial character and interpreting the result thereof. ఈ అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అకౌంటెంట్స్, సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ దాని ప్రకారం, వాళ్ళ డెఫినేషన్ ప్రకారం అసలు అకౌంటింగ్ అంటే ఏంటంటే దీంట్లో రికార్డ్ చేసిన దాన్ని క్లాసిఫై చేసిన దాని నుంచి సమ్మరైజ్ చేసుకుంటారు. ఎలా అంటే మనీ ట్రాన్సాక్షన్స్ గురించి ఇందులో మొత్తం అంతా ఈ రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ అనేది జరుగుతుంది. దాని నుంచి మనకి చివరిగా రిజల్ట్ అనేది మనం తీసుకుంటాం. ది పర్పస్ ఆఫ్ అకౌంటింగ్ ఈజ్ టు కమ్యూనికేట్ ఆర్ రిపోర్ట్ ది రిజల్ట్స్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్. అసలు ఈ అకౌంటింగ్ యొక్క పర్పస్ ఏంటంటే మనం ఈ బిజినెస్ ఆపరేషన్స్ నుంచి వాటి నుంచి మనం ఎంత ఎర్న్ చేసాము, లేకపోతే దాని నుంచి మనం రిపోర్ట్స్ తీసుకోవటాన్ని ఈ యొక్క అకౌంటింగ్ యొక్క పర్పస్. రికార్డింగ్ ప్లస్ క్లాసిఫైయింగ్ ప్లస్ సమ్మరైజింగ్ ఈజ్ ఈక్వల్ టు మీనింగ్ఫుల్ అండ్ క్వాంటిఫైయింగ్ ఇన్ఫర్మేషన్. మనం రికార్డ్ చేసి, క్లాసిఫై చేసి, సమ్మరైజ్ చేసిన దాని నుంచి ఈ టోటల్ 3 కలిపితే కనుక మనకి మొత్తం అంతా ఒక మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. బేస్డ్ ఆన్ దిస్ డెఫినేషన్ వి సీ దట్ అకౌంటింగ్ ఈజ్ ఎ సర్వీస్ యాక్టివిటీ దట్ ప్రొవైడ్స్ క్వాంటిటేటివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ టు అసిస్ట్ ఇన్ డెసిషన్ మేకింగ్ రిగార్డింగ్ ది డిప్లాయ్మెంట్ అండ్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. అసలు ఈ అకౌంటింగ్ ఏంటంటే ఇది మనకి ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే ఒక క్వాంటిటేటివ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. అంటే క్వాంటిటీ అంటే మనకి ఏదైనా సరే ఒక నంబర్స్లో ఉండేదాన్ని క్వాంటిటీ అంటారు, 1, 2, 3 ఇలా. దాని ప్రకారం మనకు ఒక ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది క్వాంటిటేటివ్ ఫామ్లో మనకి రిప్రజెంట్ చేస్తుంది మొత్తం అంతా. దాన్ని బట్టి మనం డెసిషన్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. అంటే మనకు ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, ఇలాంటిదాన్ని మనం డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగించేది అకౌంటింగ్. అది కాకుండా మళ్ళీ రిసోర్సెస్ మనం ఎంతవరకు యూస్ చేసుకోగలిగాము, వాటిని పాజిటివ్గా యూస్ చేసుకున్నాం, నెగిటివ్గా యూస్ చేసుకున్నాం అనేది కూడా దీని ప్రకారం తెలుస్తుంది. An analytical discipline that defines, measures, classifies and summarizes data related to economic transactions. ఈ అనలిటికల్ డేటా మొత్తం అంతా మనకు ఒక డిసిప్లిన్ అనేది అలవాటు ముందు ఈ అకౌంటింగ్ అనేది తీసుకుంటే కనుక. అంటే మనం ఏదో ఒక రూపాయన మనం డబ్బులు ఎలా ఖర్చు పెట్టాము లెక్క తెలియకుండా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం బిజినెస్లో. ఆ మిస్టేక్ని మనం ఇందులో ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మనకి అలవాడుతుంది అకౌంటింగ్ కనుక మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫాలో అయ్యామంటే. దీని ద్వారా మనకి ఏం చేస్తామంటే మెజర్స్, క్లాసిఫైస్ అండ్ సమ్మరైజ్ డేటా. మెజర్ చేసుకోవచ్చు, క్లాసిఫై చేసుకోవచ్చు, మొత్తం డేటా అనేది సమ్మరైజ్ చేసుకోవచ్చు. an information system that collects and communicates economic information about activities to various stakeholders. అంటే మనం ఈ టైప్ ఆఫ్ ఎవరెవరికి ఎంతెంత డబ్బులు ఇచ్చాం, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాం అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, మనం బిజినెస్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి మనం దీని ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వచ్చు. ఎవరన్నా అడిగినా సరే మనం మీరు ఏ రకంగా డబ్బులు ఖర్చు పెట్టారు మీ బిజినెస్లో అనేది. Accounting is the language used to communicate financial results and performance of an enterprise through financial statements to various users. అకౌంటింగ్ అంటేనే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఒక ఫైనాన్షియల్ లాంగ్వేజ్. దీని ద్వారా మనం ఎక్కడెక్కడ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాం అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజర్స్కి, అంటే మనం స్టేక్ హోల్డర్స్కనే కాదు, ఎవరు అడిగినా సరే, పైన అధికారులు ఎవరైనా అడిగినా సరే మీరు ఏ రకంగా డబ్బులు ఖర్చు పెట్టారని ఆడిటర్స్ అడిగిన వాళ్ళందరికీ చెప్పడానికి వీలుగా ఉండే లాంగ్వేజ్ మనకి. ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రజెంట్ ఎ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ ఆఫ్ అన్ ఎంటిటీస్ ఎకనామిక్ కండిషన్. ఈ అకౌంటింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. అంటే మనం నిజంగా ఎంతవరకు ఖర్చు పెట్టాం, మనం ఎప్పుడు కూడా అవతలాలను మోసం చేయాలి అన్నట్టు, లేకపోతే మనం మోసం చేసుకోవాలన్నట్టు కాకుండా ఫెయిర్ అండ్ ట్రూగా ఉండాలండి మొత్తం. అంటే మనం ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టామో మొత్తం అన్నీ కూడా ప్యూర్గా రికార్డెడ్గా ఉండాలి. లైక్ ఎనీ లాంగ్వేజ్, అకౌంటింగ్ హ్యాస్ అ సెట్ ఆఫ్ రూల్స్ కాల్డ్ గ్రామర్. ప్రతి లాంగ్వేజ్కి కూడా మనం నేర్చుకునేటప్పుడు అందులో ఒక గ్రామర్ అనేది ఉంటుంది కదండి. అలాగే బిజినెస్కి వచ్చేటప్పటికి మనకి అకౌంటింగ్ అనేది బిజినెస్ లాంగ్వేజ్, దానికి ఉన్న గ్రామర్. ఇన్ అకౌంటింగ్ దీస్ రూల్స్ ఆర్ నోన్ యాజ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అలాగే మనకి అకౌంటింగ్కి వచ్చేటప్పటికి ఆ గ్రామర్ ఏంటంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్. నేచర్, పర్పస్ అండ్ అడ్వాంటేజ్ ఆఫ్ అకౌంటింగ్. ది బిజినెస్ ఎంటిటీ ఆపరేటింగ్ ఫర్ ప్రాఫిట్ మస్ట్ మెయింటైన్ ఎ సిస్టమాటిక్ రికార్డ్ ఆఫ్ డైలీ ఈవెంట్స్ టు అండర్స్టాండ్ ఇట్స్ ప్రాఫిట్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఒక బిజినెస్ ఎంటిటీ అనేది ఏదన్నా రన్ అవుతుందంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అన్నీ కూడా మొత్తం రికార్డ్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు మనకి దానికి వచ్చే ప్రాఫిట్స్ కానీ, అంటే దాంట్లో ఉన్న అసెట్స్ ఏంటి, అసెట్స్ అంటే లయబిలిటీస్ ఏంటి అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. రికార్డ్ చేయలేదు అనుకోండి, మనకి ఏవి అసెట్స్, ఏవి లయబిలిటీస్, ప్రాఫిట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, లాసెస్ ఎక్కడి నుంచి డబ్బులు బయటకు వెళ్ళిపోతున్నాయి, ఇవన్నీ మనకు తెలియదు. దిస్ ఆబ్జెక్టివ్ ఈజ్ అచీవ్డ్ బై కీపింగ్ ఎ సిస్టమాటిక్ బుక్ ఆఫ్ అకౌంట్స్ బేస్డ్ ఆన్ సౌండ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ మనకు తెలియాలంటే కనుక మనం ఒక అకౌంటింగ్ బుక్ అనేది మెయింటైన్ చేయాలి. అది కూడా ఏంటి, ఆ అకౌంటింగ్ బుక్ పెట్టినప్పుడు మనకి గుర్తున్నప్పుడు రాయటం, గుర్తులేనివి వదిలేయటం అలాంటివి చేయకుండా బేసిక్ ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని ఉపయోగించుకొని మనం ప్రతిదీ కూడా రికార్డ్ చేస్తూ ఉండాలి. నేచర్ ఆఫ్ అకౌంటింగ్. బై నేచర్ అకౌంటింగ్ ఇన్వాల్వ్స్ ది ఫాలోయింగ్: సిస్టమాటిక్ క్లాసిఫికేషన్, categorizing business transactions for recording them in the books of account.
అసలు ఈ నేచర్ ఆఫ్ అకౌంటింగ్, ఈ అకౌంటింగ్లో మనం ఏమేం చేస్తామంటే సిస్టమాటిక్ క్లాసిఫికేషన్. ఇందులో మనం ఏం చేస్తామంటే మొత్తం అంతా కేటగరైజింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఫర్ రికార్డింగ్ దమ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్. ముందు అసలు డబ్బులు మనం బయటకు ఇవ్వాల్సినవి అయ్యి మనకు వచ్చినవి అయ్యి ఇలా దేనికి అది సెపరేట్గా రాయాలండి. అంటే మనం వెండర్స్కి ఇవ్వాల్సినవి, వెండర్స్కి ఇచ్చినవి, లేకపోతే మన దగ్గర ఎవరన్నా కొనుక్కున్న వాళ్ళు మనకి ఇచ్చిన డబ్బులు కస్టమర్స్కి, లేకపోతే మనం ఎవరి దగ్గర సర్వీస్ తీసుకున్నాం వాళ్ళకి మనం పే చేసినవి, ఇవన్నీ కూడా దేనికది సెపరేట్గా ఉండాలి. బుక్ కీపింగ్, రికార్డింగ్ ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్. ఈ మనం బయటికి కట్టిన డబ్బులన్నీ కూడా బుక్ కీపింగ్ అనేది ఉండాలి. దేనికది సెపరేట్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేసి దేనికది సెపరేట్ బుక్ అనేది పెట్టుకోవాలి. సమ్మరైజింగ్, ప్రిపేరింగ్ ఎ ట్రయల్ బ్యాలెన్స్ ఫ్రమ్ ఎ లెడ్జర్ అండ్ సబ్సిక్వెంట్లీ ప్రిపేరింగ్ ది బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫ్రమ్ ది ట్రయల్ బ్యాలెన్స్. మనకు అసలు ఫస్ట్ ఈ ట్రయల్ బ్యాలెన్స్ అనేది తీసుకొని దాని నుంచి మనం ఒక లెడ్జర్ ఒక లెడ్జర్ తీసుకొని దాని నుంచి మనం ట్రయల్ బ్యాలెన్స్ అనేది తీసుకోవాలి. దాని నుంచి మనం ఏం చేస్తామంటే బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఇవన్నీ కూడా మనం తయారు చేసుకుంటాం. ఇంటర్ప్రిటింగ్, అనలైజింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బేస్డ్ ఆన్ ది రికార్డెడ్ డేటా అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆ తర్వాత ఇంటర్ప్రిటేషన్, అంటే మనం ఇప్పుడు వరకు మనం కలెక్ట్ చేసుకొని క్లాసిఫై చేసుకున్న డేటా మొత్తం అంతా దాని నుంచి మనకు ఏమి కంక్లూజన్కి మనం రావాలనేది ఇంటర్ప్రిటేషన్ ద్వారా మనకు సాధ్యమవుతుంది. ఫీచర్స్ ఆఫ్ అకౌంటింగ్, రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అండ్ సమ్మరైజింగ్ ట్రాన్సాక్షన్స్. ఫీచర్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటే అసలు అకౌంటింగ్లో ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంటి? రికార్డింగ్, క్లాసిఫైయింగ్ అండ్ సమ్మరైజింగ్ ట్రాన్సాక్షన్స్. అకౌంటింగ్ ఈజ్ ది ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్, క్లాసిఫైయింగ్ దెమ్ బై నేచర్. అంటే అకౌంటింగ్లో ఏం చేస్తామంటే మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా మనం రికార్డ్ చేసి ఆ తర్వాత వాటిని దేనికది సెపరేట్గా క్లాసిఫై చేసి ఆ తర్వాత సమ్మరైజ్ చేసుకొని దాని నుంచి మనకి ఇంటర్ప్రిటేషన్ అనేది చేసుకుంటాం. ది సమ్మరైజ్డ్ డేటా ఇస్ సిస్టమాటికలీ ప్రెజెంటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ట్రయల్ బ్యాలెన్స్ అంటే లెడ్జర్ ఉంటాయి చూసారా, ఆ లెడ్జర్స్ అన్నిటి నుంచి మనం తీసుకునేది ట్రయల్ బ్యాలెన్స్. అందులో నుంచి దేంట్లో క్రెడిట్ అయినాయి, దేంట్లో డెబిట్ అయినాయి ఇవన్నీ కలిపితే మనకు ట్రయల్ బ్యాలెన్స్ వస్తుంది. దాని నుంచి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకుంటాం, బ్యాలెన్స్ షీట్ తయారు చేసుకుంటాం, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, ఇవన్నీ కూడా మనకి పార్ట్స్ అండి. ఇందులో సమ్మరైజింగ్లో ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ అకౌంటింగ్, మనీ ట్రాన్సాక్షన్స్. అకౌంటింగ్ రికార్డ్స్ transactions in terms of money. Events that cannot be expressed in monetary terms are not recorded in the books of account. ఈ మానిటరీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకి ఇందులో రికార్డ్ అవుతాయండి అకౌంటింగ్లో. అందులో మానిటరీ టర్మ్స్లో కాకుండా మనం కొంతమందికి వేరే రకంగా ఏదన్నా సహాయం చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదన్నా వేరే రూపంలో మనం ఇచ్చామనుకోండి, మానిటరీ టర్మ్స్లో కాకుండా బెనిఫిట్ వేరే టర్మ్స్లో ఇచ్చామంటే దాన్ని ఇందులో రికార్డ్ చేయడం అనేది కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ క్వారల్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ వర్కర్స్ ఈజ్ నాట్ రికార్డెడ్. అంటే ఒకవేళ ఇందులో ఏదన్నా మేనేజ్మెంట్కి కానీ లేకపోతే కింద ఉండే వర్కర్స్కి కానీ ఏదన్నా ఫైట్ కానీ క్వారల్ కానీ జరిగిందనుకోండి, అది ఇందులో రికార్డ్ అవ్వవు. ఓన్లీ మానిటరీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ అవుతాయి. వీళ్ళు కనుక వాళ్ళకి వర్కర్స్కి ఏదన్నా ఏదన్నా వేరే రూపంలో బెనిఫిట్ ఏదన్నా కల్పించిన అలాంటివన్నీ కూడా మనకి ఇందులో ఉండవండి. ఓన్లీ మానిటరీ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఇందులో రికార్డ్ అవుతాయి. ఫైనాన్షియల్ క్యారెక్టర్, ఓన్లీ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ నేచర్ ఆర్ రికార్డెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ బిజినెస్ బైస్ ఎ హై స్పీడ్ కంప్యూటర్ ఫర్ 1 lakh, ద బుక్స్ ఆఫ్ అకౌంట్ విల్ రికార్డ్ ఓన్లీ ది కాస్ట్ ప్రైస్, నాట్ ది కంప్యూటర్స్ ఎఫిషియన్సీ ఆర్ బ్రాండ్ నేమ్. ఇందులో ఓన్లీ ఫైనాన్షియల్ క్యారెక్టర్ మాత్రమే రికార్డ్ అవుతుంది. అంటే మీరు ఎంత గొప్ప వస్తువు కొన్నా సరే, అది ఏ బ్రాండు, దానికి సంబంధించిన పనితీరు ఎలా ఉంటుంది, అది ఫస్ట్ హ్యాండా, సెకండ్ హ్యాండా, లేకపోతే ఏ టైపు, ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఇలాంటివన్నీ కూడా మనకి ఇందులో ఏం మెన్షన్ చేయరండి. ఓన్లీ దానికి అయిన ఖర్చు ఎంత అది మాత్రమే అందులో రికార్డ్ చేస్తారు. నెక్స్ట్, ఇంటర్ప్రిటింగ్ ఫైనాన్షియల్ డేటా. అకౌంటింగ్ ఆల్సో ఇంటర్ప్రిట్స్ ది ఫైనాన్షియల్ డేటా రికార్డెడ్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్. ఈ అకౌంటింగ్ అనేది మనకి ఇంటర్ప్రిటేషన్ కూడా, అంటే డేటాని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది కూడా మనకి దీని ద్వారానే తెలుస్తుంది, ఈ అకౌంటింగ్ ద్వారానే. నెక్స్ట్, దిస్ ఇంటర్ప్రిటేషన్ హెల్ప్స్ ఇన్ మేకింగ్ మీనింగ్ఫుల్ ఫ్యూచర్ డెసిషన్స్. ఈ ఇంటర్ప్రిటేషన్ ద్వారా మనకు ఒక కంపెనీ ప్రాఫిట్లో ఉందా లేకపోతే లాస్లో ఉందా ఇలాంటివన్నీ మనకు తెలుస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్, ఏ బ్యాంక్ మే అనలైజ్ అండ్ ఎంటిటీస్ బ్యాలెన్స్ షీట్ బిఫోర్ మేకింగ్ ఏ క్రెడిట్ డెసిషన్. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక బ్యాంక్ కనుక ఒక కంపెనీకి దేనికన్నా అప్పు ఇవ్వాలనుకోండి, అసలు ముందు వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉందనేది వాళ్ళ బ్యాలెన్స్ షీట్ని చూసి అంచనా వేసుకుంటుంది. ఓకే, వీళ్ళు పాజిటివ్గానే ఉన్నారు, ఫ్యూచర్లో డబ్బులు కట్టగలరు మళ్ళీ మన దగ్గర తీసుకున్నవి అనుకుంటేనే వాళ్ళకి లోన్ ఇస్తుంది. అలా కాకుండా బాగా వాళ్ళ ఫైనాన్షియల్ డెసిషన్ తక్కువ పొజిషన్ ఇదిగా ఉందనుకోండి, బ్యాడ్గా ఉందనుకోండి, వాళ్ళకి తక్కువ రేట్లకు ఇవ్వదు. ఇవ్వడానికి ఇస్తుంది, అంటే అన్ని బ్యాంక్స్ ప్రిఫర్ చేయవు, కొన్ని బ్యాంక్స్ అలా ఫైనాన్షియల్ పొజిషన్ వీక్గా ఉన్న వాళ్ళకి కూడా ఇస్తాయి, కాకపోతే ఎక్కువ వడ్డీని వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పర్పస్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. అసలు ఆ అకౌంటింగ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది. టు కీప్ ఎ సిస్టమాటిక్ రికార్డ్. అకౌంటింగ్ అచీవ్స్ రికార్డ్ కీపింగ్ బై ప్రాంప్ట్లీ రికార్డింగ్ ఆల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్. ఈ అకౌంటింగ్ ద్వారా మొత్తం అన్నీ కూడా మనకి ట్రాన్సాక్షన్స్ అన్నీ ఒక ప్రాంప్ట్గా రికార్డెడ్ ఇదిలో మేనర్లో ఉండాలండి. అంటే దేనికది సపరేట్గా బుక్స్లో పెట్టుకొని ఉంచాలి. టు అసర్టైన్ ద రిజల్ట్స్ ఆఫ్ ది ఆపరేషన్స్.
A business entity prepares a trading and profit and loss account or an income and expenditure account. These accounts show the profit or loss of the business by matching revenue and expenditure items for the same period. దీనికి మనకి ఏం చేస్తారంటే అసలు ఒక బిజినెస్ అనేవాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది సెపరేట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలండి. లేకపోతే ఇన్కమ్ కానీ ఎక్స్పెండిచర్ కానీ ఇలా సెపరేట్గా దేనికి అది ఉన్నాయనుకోండి, వీళ్ళు ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టారు, వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఈ రెండు సెపరేట్గా ఉంటే కనుక మనకు ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది తెలుస్తుంది. అంటే వీళ్ళకి ప్రాఫిట్ సంపాదించారా లేకపోతే లాస్, వీళ్ళ బిజినెస్ చేస్తుంటే వీళ్ళ చేతుల నుంచి జేబుల నుంచి డబ్బులు బయటకు వెళ్తున్నాయి అనేది మనకు తెలుస్తుంది. To ascertain the financial position of the business. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సర్వ్స్ యాజ్ అ బారోమీటర్స్ ఆఫ్ బిజినెస్ ఎంటిటీస్ హెల్త్. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మనకు ఒక కంపెనీ అనేది హెల్తీగా ఉందా లేకపోతే అది వీక్ పొజిషన్లో ఉందా అనేది తెలుస్తుందండి. బిసైడ్స్ నోయింగ్ ప్రాఫిట్స్, ఎ బిజినెస్ పర్సన్ మస్ట్ బి అవేర్ ఆఫ్ దర్ ఫైనాన్షియల్ పొజిషన్ ఇంక్లూడింగ్ క్యాష్ అవైలబిలిటీ, అసెట్స్ అండ్ లయబిలిటీస్. వాళ్ళకి ఫైనాన్షియల్ పొజిషన్ కూడా తెలుస్తుందండి. అంటే ఇప్పుడు బిజినెస్ ప్రాఫిట్ సంపాదిస్తుందా లేకపోతే లాస్ అనేది కాదు, వీళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఇప్పుడు ఫ్యూచర్లో వీళ్ళు చేయబోయే బిజినెస్కి వీళ్ళ దగ్గర క్యాష్ ఉందా లేకపోతే అసెట్స్ ఏంటి, లయబిలిటీస్ ఏంటి, ఇలాంటి నాలెడ్జ్ అంతా కూడా వీళ్ళకి తెలుస్తుందండి. ఇది వచ్చేటప్పటికి మనకి బారోమీటర్ అంటే ఏంటి, ఏదన్నా కొలవడానికి ఉపయోగించేది. ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మనకు ఒక కంపెనీ యొక్క హెల్త్ని కొలవడానికి ఉపయోగించే కొలమానం లాగా ఈ పనికి వస్తాయి మనకి. టు ఫెసిలిటేట్ రేషనల్ డెసిషన్ మేకింగ్, అకౌంటింగ్ రికార్డ్స్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ దట్ ఎయిడ్స్ ఇన్ మేకింగ్ రేషనల్ డెసిషన్స్ రికార్డింగ్ వేరియస్ బిజినెస్ ఆస్పెక్ట్స్. ఈ అకౌంటింగ్ రికార్డ్స్, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ మనకు దేనికి ఉపయోగిస్తాయి అంటే, మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలనుకోండి, అంటే మనం ఒక స్టాక్ని కొందాం అనుకుంటున్నాం, ఏదన్నా బిజినెస్కి సంబంధించింది, మనం అందులో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాం, ఒక కంపెనీకి సంబంధించింది, అందులో మనం పెట్టాలా వద్దా అనేది మనకి ఇలాంటి వాటిని చూసి మనం కొంతవరకు డెసిషన్ అనేది తీసుకోవచ్చండి. లేకపోతే ఆ కంపెనీకి సంబంధించింది మర్జర్ అండ్ ఎక్విజిషన్స్ ఇలాంటివి ఉంటాయి, వాటిలో కూడా మనకి ఇవన్నీ పనికొస్తాయి. టు సాటిస్ఫై ది requirements of law, certain entities like companies, societies and public trusts must maintain accounts as per the laws governing their operations such as the Companies Act, Societies Act and Public Trust Act. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనం ఏ రకంగా బిజినెస్, చిన్న చిన్న బిజినెస్లు అయితే పెద్ద ఎక్కువ పట్టించుకోరు, కానీ కొంచెం పెద్ద బిజినెస్ వాళ్ళది టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటే కనుక వాళ్ళకి ప్రతి ఐటమ్ కూడా మొత్తం అంతా రికార్డెడ్గా ఉండాలండి. కంపెనీస్ యాక్ట్ ప్రకారం, సొసైటీస్ యాక్ట్ ప్రకారం, పబ్లిక్ ట్రస్ట్ యాక్ట్ ప్రకారం దేనికి అది సెపరేట్గా లాస్ ఉన్నాయి. ఆ లాస్ ప్రకారం వాళ్ళు పూర్తిగా మొత్తం రికార్డ్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది లాకి లా బైండింగ్ కంపెనీ కింద కూడా ఉండాలి. అది దానికి కూడా ఈ అకౌంటింగ్ అనేది పనికొస్తుంది. మెయింటైనింగ్ అకౌంట్స్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ అండర్ ది సేల్స్ ట్యాక్స్ యాక్ట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, ఇది అకౌంట్స్ మెయింటైన్ చేయడం అనేది సేల్స్ ట్యాక్స్ యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఈ రెండింటి కింద కూడా ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే అప్పుడే మనకి వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ కిందకి వస్తారా రారా, లేకపోతే అంటే వీళ్ళు కరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ వీళ్ళు సంపాదిస్తున్న దానికి ట్యాక్స్ కడుతున్నారా లేదా, లేకపోతే సేల్స్ ట్యాక్స్ కరెక్ట్గా కడుతున్నారా, సేల్స్ ట్యాక్స్ అనేది కరెక్ట్గా కడుతున్నారో లేదో మనకు తెలుస్తుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ అకౌంటింగ్ అండి. అసలు మనకి అకౌంటింగ్ చేయడం వలన ఏమి అడ్వాంటేజెస్ ఉంటాయి. ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎకనామిక్ డెసిషన్స్. అకౌంటింగ్ ఆఫర్స్ డేటా యూస్ఫుల్ ఫర్ మేకింగ్ ఇన్ఫార్మ్డ్ ఎకనామిక్ డెసిషన్స్. మనం ఏదన్నా ఎకనామిక్గా డెసిషన్ తీసుకోవాలనుకోండి, అంటే అందులో ఏదన్నా డబ్బులు పెట్టుబడి పెట్టాలి, అలాంటి వాటికి అన్నిటికీ కూడా ఇది ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇస్తుంది మనకి. సర్వ్స్ యూజర్స్ విత్ లిమిటెడ్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. ఇట్ ప్రైమర్లీ బెనిఫిట్స్ యూజర్స్ హూ ల్యాక్ ది అథారిటీ, ఎబిలిటీ ఆర్ రిసోర్సెస్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ ఇండిపెండెంట్లీ, రిలయింగ్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యాజ్ దర్ మెయిన్ ఇన్ఫర్మేషన్ సోర్స్ అబౌట్ అన్ ఎంటర్ప్రైజ్ ఎకనామిక్ యాక్టివిటీస్. మనకి మనలాంటి వాళ్ళు ఇప్పుడు అంటే మనకి ఒక కంపెనీలో పెట్టుబడి పెడదాం అనుకున్నాం అనుకోండి, ఆ కంపెనీ షేర్స్ కొనుక్కుందాం అనుకుంటున్నాం, అప్పుడు మనలాంటి వాళ్ళకి ఏమవుతుంది, కంపెనీలో జరుగుతున్న మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలియదు. అలాంటప్పుడు మనకున్న ఏకైక సోర్స్ ఏంటంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసుకోవడం మాత్రమే. మనకి వాళ్ళ బ్యాలెన్స్ షీట్ కానీ లేకపోతే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ కానీ ఇలాంటివి చూస్తేనే మనకు తెలుస్తుంది క్లియర్గా కంపెనీలో ఏం జరుగుతుంది, ఇది మంచి కంపెనీనా కాదా అనేది. అలాంటిది మనలాంటి వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడేది ఈ అకౌంటింగ్ అండి. అసిస్ట్ ఇన్వెస్టర్స్ అండ్ క్రియేటర్స్. Accounting provides information that helps investors and creators predict, compare and evaluate cash flows in terms of accounting, timing and related uncertainty. ఎవరన్నా పెట్టుబడి పెట్టాలనే వాళ్ళకి, లేకపోతే ఆ కంపెనీకి ఎవరన్నా అప్పులు ఇచ్చే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఏం చేస్తుందంటే వాళ్ళు ప్రెడిక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందండి అకౌంటింగ్ అనేది. అంటే ఒక కంపేర్ చేసుకోవడానికి కూడా, ఇదే సెక్టర్లో ఉన్న వేరే కంపెనీ ఉంది అంటే, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఏదన్నా 2 FMCG కంపెనీలు తీసుకోండి, ఒక కంపెనీ ఏమో విప్రో, ఇంకో కంపెనీ వచ్చి గోడ్రేజ్ తీసుకోండి, రెండింటికి కూడా అంటే వీళ్ళు అయ్యే ప్రొడక్ట్స్ తయారు చేయడానికి, వీళ్ళు అయ్యే ప్రొడక్ట్స్ తయారు చేయడానికి వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు, వీళ్ళకి ఎంత లాభం వస్తుంది, వాళ్ళకి ఎంత లాభం వస్తుంది, ఇలా కంపేర్ చేసుకోవడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. అదే కాకుండా క్యాష్ ఫ్లోస్, అంటే వీళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, వీళ్ళు క్లియర్గానే డబ్బులు అనేది వీళ్ళు బిజినెస్ చేసే సంపాదిస్తున్నారా లేకపోతే వేరే రూట్లో సంపాదిస్తున్నారా అనేది కూడా మనకి క్యాష్ ఫ్లోస్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే మనకు వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి ప్రాఫిట్స్ కనిపిస్తూ ఉంటాయి, కాకపోతే ఇందులో బిజినెస్ ఏమో ఎక్కువ జరగదు. అలాంటప్పుడు క్యాష్ ఫ్లో అనేది అక్కడి నుంచి వస్తుంది. ఇలాంటి టర్మ్స్ అన్ని కూడా మనకి క్యాష్ ఫ్లోస్ చదువుతాయండి. అమౌంట్, టైమింగ్ అండ్ రిలేటెడ్ అన్సర్టెనిటీ.
ఆ అమౌంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఏ టైంలో వస్తుంది అంటే ఇయర్లీ ఒక్కసారి కొన్ని బిజినెసెస్ వచ్చేటప్పుడు పీరియాడిక్ బిజినెసెస్ ఉంటాయి. ఈ టైంలో బాగా పర్ఫామ్ చేస్తే ఈ టైంలో బాగా పర్ఫామ్ చేయవు. అలాంటివన్నీ కూడా మనకి దీన్ని చూస్తే తెలుస్తుంది. అంటే రిలేటెడ్ అన్సర్టెంటీ. ఏదన్నా ఫారెన్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అంటే ఫారెన్ మ్యాటర్స్లో కానీ లేకపోతే మన కంట్రీలోనే ఏదన్నా గవర్నమెంట్ యాక్షన్స్ ఉంటే అలాంటి అన్సర్టెంటీ కండిషన్స్లో ఉన్నప్పుడు బిజినెస్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది అవన్నీ కూడా ఇందులోనే తెలుస్తాయి. మనం ఒకసారి ఆ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చూసుకుంటే మనకి ఈ టైంలో గవర్నమెంట్ ఈ టైంలో ఇలాంటి స్టెప్ తీసుకుంది ఈ సెక్టర్ బిజినెస్ మీద, ఆ టైంలో ఈ కంపెనీ అనేది ఎలా పర్ఫామ్ చేసింది, అలాంటివన్నీ కూడా మనకి ఇందులో తెలుస్తాయండి. నెక్స్ట్ వచ్చి ఎవాల్యుయేట్స్ ఎర్నింగ్ పవర్. ఇట్ ఆఫర్స్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ టు ప్రెడిక్ట్, కంపేర్ అండ్ ఎవాల్యుయేట్ అండ్ ఎంటర్ప్రైజ్ ఎర్నింగ్ పవర్. ఇది మనకి ఫ్యూచర్లో కంపెనీ అనేది ఎంతవరకు డబ్బులు సంపాదించి పెడుతుంది, బాగా పర్ఫామ్ చేస్తుందా లేదా, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ఎర్నింగ్ పవర్ అనేది ఎవాల్యుయేట్ చేయడానికి, ఆ కంపెనీ యొక్క ఎర్నింగ్ పవర్ని ఎవాల్యుయేట్ చేయడానికి మనకి పనికొస్తుంది. నెక్స్ట్ జడ్జెస్ మేనేజ్మెంట్స్ ఎఫెక్టివ్నెస్. అకౌంటింగ్ సప్లైస్ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ ఇన్ అసెసింగ్ మేనేజ్మెంట్స్ ఎబిలిటీ టు ఎఫెక్టివ్లీ యూటిలైజ్ ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ టు అచీవ్ ప్రైమరీ గోల్స్. మనం ఈ మేనేజ్మెంట్ని జడ్జ్ చేయడానికి కూడా మనకు ఉపయోగపడుతుందండి. అంటే వీళ్ళ దగ్గర చాలా క్యాష్ పెట్టుకొని ఊరికనే కూర్చుంటున్నారా, అంటే వీళ్ళు ఏం బిజినెస్ చేయకుండా ఊరికనే పెట్టుకొని కూర్చుంటున్నారా, లేకపోతే వీళ్ళు ఎఫెక్టివ్గా వాళ్ళ దగ్గర ఉన్న మనీని యూటిలైజ్ చేసుకొని రా మెటీరియల్ కొనుక్కొని వాటి ద్వారా బిజినెస్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారా, ఇలాంటివన్నీ కూడా మనకి తెలుస్తాయి అకౌంటింగ్ ద్వారా. ప్రెడిక్ట్స్ అండ్ కంపేర్స్ ఎర్నింగ్ పవర్. ఇట్ ప్రొవైడ్స్ ఫ్యాక్చువల్ అండ్ ఇంటర్ప్రెటివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్ ఈవెంట్స్ దట్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ప్రెడిక్టింగ్, కంపేరింగ్, ఎవాల్యుయేటింగ్ అండ్ ఎంటర్ప్రైజ్ ఎర్నింగ్ పవర్. ఇందాక మాట్లాడుకున్నాం కదండి, రెండు కంపెనీస్ని కంపేర్ చేయాలన్నా లేకపోతే వాటి ఎర్నింగ్ పవర్ని ఇది చేయాలన్నా, ఒక కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ని మనం ఎస్టిమేట్ చేయాలన్నా వాటిలన్నిటికీ కూడా ఈ అకౌంటింగ్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ అకౌంటింగ్. ది ఆరిజిన్ ఆఫ్ అకౌంటింగ్ యాజ్ సోషల్ స్టడీ కెన్ బి ట్రాక్డ్ బ్యాక్ టు ఏన్షియంట్ టైమ్స్. ఇన్ ఇండియా అకౌంటెన్సీ అండ్ బుక్ కీపింగ్ వర్ ప్రాక్టీస్డ్ సైంటిఫికల్లీ 20 centuries ago. అసలు ఈ హిస్టరీలో చూసుకుంటే మనకి అకౌంటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి ఇండియాలో ఏన్షియంట్ టైమ్స్ ఎప్పటి నుంచో కూడా మనకి అకౌంటింగ్ అనేది ఉందండి. అది ఎలా అంటే డ్యూరింగ్ ద రైన్ ఆఫ్ కింగ్ చంద్రగుప్త కౌటిల్య, వన్ ఆఫ్ హిస్ మినిస్టర్స్ రోట్ ఏ బుక్ ఆన్ అకౌంటెన్సీ నేమ్డ్ ది అర్థశాస్త్ర. మనకి చంద్రగుప్త టైంలో కౌటిల్య, ఆయన్ని మనం చాణక్యుడు అని కూడా అంటాము, ఆయన వచ్చేటప్పటికి అర్థశాస్త్ర అనే బుక్ రాశారండి. అప్పటి నుంచే మనకి అకౌంటింగ్ అనేది ఉంది. ద ఓల్డ్ మెథడ్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ ఇండియా కాల్డ్ ది నేమ్ మెథడ్, నామా మెథడ్ ఈజ్ స్టిల్ ఇన్ యూజ్ అండ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ది మహాజని, మార్వారి ఆర్ దేశీ మెథడ్. మనకి ఇండియాలో ఎప్పటి నుంచో పాతగా ఉన్న మెథడ్ వచ్చేటప్పటికి నామా మెథడ్ అంటారండి. దీన్నే మహాజని అని లేకపోతే మార్వారి అని దేశీ మెథడ్ అని కూడా అంటారు. అది అప్పటికి ఇంకా కొన్ని ప్లేసుల్లో ఫాలో అవుతున్నారండి. టుడేస్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ ప్రొసీజర్స్ ట్రేస్ బ్యాక్ టు ది పీరియడ్స్ టు ది ప్రాక్టీసెస్ యూజ్డ్ బై ఇటాలియన్ మర్చెంట్స్ ఇన్ ది 15th century. ద ఇటాలియన్ మెథడ్ నోన్ యాజ్ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ వాజ్ అడాప్టెడ్ బై అదర్ యూరోపియన్ కంట్రీస్ డ్యూరింగ్ ది 19th century. ఇప్పుడు మనం ఈ ఫాలో అవుతున్న ఈ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా మనకి ఇటాలియన్ మర్చెంట్స్ అనేవాళ్ళు ఎప్పుడో 15th centuryలో కొంతవరకు స్టార్ట్ చేశారండి. వాళ్ళని వచ్చేటప్పటికి వాళ్ళు స్టార్ట్ చేసిన మెథడ్ ఏంటంటే డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ మెథడ్ అనేవాళ్ళు. అంటే దేనికది సెపరేట్గా పెట్టుకొని క్రెడిట్ డెబిట్ రెండు సెపరేట్గా పెట్టుకునేవాళ్ళు వాళ్ళు. దాన్ని డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ అనేవాళ్ళు. అది వచ్చేటప్పటికి మనకి ఈ యూరోపియన్ కంట్రీస్ ద్వారా మనకి 19th centuryలో వాళ్ళు ఎక్కువగా అడాప్ట్ చేసుకున్నారు దాన్ని. మనకి నెక్స్ట్ ఈ అకౌంటింగ్లో వచ్చేటప్పటికి స్టీవర్డ్షిప్ అకౌంటింగ్ అనేది, అంటే వీటిలో అసలు మనం ఇప్పుడు ఫాలో అవుతున్న ఈ అకౌంటింగ్కి మనకి రావడానికి బేసిక్ ఎక్కడెక్కడి నుంచి ఇవన్నీ వచ్చినాయి, దాని ఎవల్యూషన్ ఏంటనేది చూస్తే కనుక స్టీవర్డ్షిప్ అకౌంటింగ్ in ancient times wealthy individuals hired stewards to manage their properties. This concept forms the foundation of modern financial reporting, which primarily involves the systematic recording of business transactions commonly referred to as bookkeeping. ఇదివరకు ఏంటంటే బాగా డబ్బులున్న వ్యక్తులు లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ తరపున వాళ్ళ బిజినెస్ ఎంటిటీస్ని మేనేజ్ చేయడానికి స్టీవర్డ్స్ అనేవాళ్ళని పెట్టుకునేవాళ్ళు అండి. వాళ్ళు మొత్తం అంతా ఈ ట్రాన్సాక్షన్స్ని బుక్ కీపింగ్ రికార్డ్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. దాన్ని అలా రికార్డ్ చేయడాన్ని వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే బుక్ కీపింగ్ అనేవాళ్ళు. స్టీవర్డ్షిప్ అకౌంటింగ్ reflects the necessity for business owners to maintain record of their transactions, properties, tools, debts owned and debts owed to them. ఈ స్టీవర్డ్స్ అనేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ స్టీవర్డ్షిప్ అకౌంటింగ్ అనేది ఏం చేసేదంటే మొత్తం అంతా వాళ్ళకున్న ప్రాపర్టీస్ని వాళ్ళ ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేసేది. అది కాకుండా ఇంకేంటంటే వాళ్ళ దగ్గర ఉన్న టూల్స్, అంటే వాళ్ళ దగ్గర ఉన్న పనిముట్లు ఏంటి, లేకపోతే డెబ్ట్స్ ఓడ్, వీళ్ళు ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలి, అంటే అది కాకుండా మళ్ళీ వీళ్ళకి ఎవరెవరు డబ్బులు ఇవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళు మొత్తం అంతా బుక్ కీపింగ్ లాగా పెట్టి ఉంచేవాళ్ళు. లిమిటేషన్స్, దీనికి ఉన్న లిమిటేషన్స్ ఏంటి, లిమిటేషన్స్ అంటే మనకి దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి అనేది. స్టీవర్డ్షిప్ కొన్ని అకౌంటింగ్ డ్రాబ్యాక్స్. Potential for conflict. Differences in opinions between management and stakeholders about what constitutes effective stewardship can lead to conflicts and disagreements. ఈ డిఫరెన్స్ ఇన్ ఒపీనియన్స్ అంటే మేనేజ్మెంట్కిను ఈ కింద ఉన్న స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా, అంటే కంపెనీలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు, వీళ్ళకి మధ్యలో ఈ స్టీవర్డ్స్ కరెక్ట్గా వీళ్ళు రికార్డ్ చేస్తున్నారా లేదా అనేది ఇవంతా డౌట్స్ ఉండేవండి. Focus on past performance. Like in financial accounting, stewardship accounting often focuses on past actions and results, which might not always provide the forward-looking insights needed for strategic decision making. ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ఈ స్టీవర్డ్షిప్ అకౌంటింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా పాస్ట్ యాక్షన్స్ని మొత్తం అంతా, అంటే ఎప్పుడు డబ్బులు వచ్చాయి, ఏ టైంలో ఎలా ఖర్చు పెట్టారు, ఇలాంటివన్నీ రికార్డ్ చేసేవాళ్ళు. దీని ద్వారా ఏంటంటే మనకి పాస్ట్లో ఏం జరిగిందో తెలిసేది, కానీ ఫ్యూచర్లో అంటే వీళ్ళు ఎక్కడ డబ్బులు పెడితే వీళ్ళకి ఎక్కువ రిటర్న్ వస్తుంది, ఇలాంటివన్నీ అంచనా వేయడానికి అనేది ఇది ఎక్కువ ఉపయోగపడేది కాదు.
ఇది కూడా ఒక లిమిటేషన్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ అకౌంటింగ్ దట్ ఫోకసెస్ ఆన్ రికార్డింగ్, సమ్మరైజింగ్ అండ్ రిపోర్టింగ్ ఏ కంపెనీస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటంటే మనకి రికార్డ్ చేయడం, సమ్మరైజ్ చేయడం, ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని రిపోర్ట్ చేయడం. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇట్ ఇన్వాల్వ్స్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఆల్ ది మనీ కమింగ్ ఇన్ అండ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ఎ బిజినెస్ అండ్ దెన్ యూజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు create financial statements. These statements, like the balance sheet and income statement, show how well the business is doing financially and are used by people outside the company, such as investors. ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే మనం మాట్లాడుకున్నది మామూలుగా మనకి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి, ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఇలాంటివన్నీ బేస్ చేసుకొని మనం ఒక సమ్మరైజ్డ్ ఇది క్రియేట్ చేసుకొని దాని ద్వారా మనం స్టేట్మెంట్స్ తయారు చేసుకోవడం. ఏంటంటే బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్ ఇలాంటివన్నీ వాటిని మనం ఎవరికి ఇస్తామంటే ఇన్వెస్టర్స్కి, క్రెడిటర్స్కి, లేకపోతే ఇలా రెగ్యులేట్ చేసేవాళ్ళు అంటే మన గవర్నమెంట్కి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇలాంటి వాటికి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఫైనాన్షియల్ అకౌంటింగ్. దీనికి ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే నాట్ ఆల్వేస్ టైమ్లీ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ రిపోర్ట్స్ ఆర్ ఆఫెన్ జనరేటెడ్ పీరియాడికల్లీ విచ్ మైట్ నాట్ ప్రొవైడ్ టైమ్లీ ఇన్ఫర్మేషన్ ఫర్ ర్యాపిడ్ డెసిషన్ మేకింగ్ నీడ్స్. ఏంటంటే ఒక క్వార్టర్లీ అని, లేకపోతే ఇన్ని డేస్కి అని చెప్పి, లేకపోతే హాఫ్ ఇయర్లీ అని, యాన్యువల్లీ అని మాత్రమే తెస్తారు వీళ్ళు. దాని ద్వారా ఏంటంటే పర్టికులర్గా ఒక టైం పీరియడ్లో కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటే ఆ రోజు కంపెనీ, ఇప్పుడు మనం పర్టికులర్గా ఈ డేట్ నాడు కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది మనం చెప్పడం అనేది కుదరదండి. ఎందుకంటే ఇది ప్రీవియస్ క్వార్టర్ది వస్తుంది, మళ్ళీ ఈ క్వార్టర్లో మనకి ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది తెలియాలంటే మళ్ళీ ఈ క్వార్టర్లీ రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయో దాన్ని బట్టి మనం చూడాలి. అదొక లిమిటేషన్ అండి. నెక్స్ట్ ఎక్స్పెన్స్. Maintaining a financial accounting system, including hiring qualified personnel and investing in accounting software, can be costly for business. ఈ ఎక్స్పెన్సెస్ అనేది అంటే ఇలాంటిది మనం మొత్తం అంతా ఒక ఫాలో చేయాలంటే, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది మనం అవలంబించాలంటే కనుక దానికి ఉండే సాఫ్ట్వేర్ పర్చేస్ చేయడం, లేకపోతే ఇలాంటి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ని రిక్రూట్ చేసుకోవడం, ఇదంతా కూడా మనకి డబ్బులతో ముడిపడిన వ్యవహారం ఇది. దానివలన ఈ ఎక్స్పెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. అదొక లిమిటేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాంప్లెక్సిటీ. ఫర్ నాన్ అకౌంటెంట్స్ అండర్స్టాండింగ్ అండ్ interpreting financial statements can be challenging due to the complexity and technical nature of the information presented. ఒక ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తికి, నార్మల్గా బయట నుంచి వచ్చి చూసే వ్యక్తికి ఇలాంటివన్నీ అర్థం చేసుకోవాలంటే వాళ్ళకున్న నాలెడ్జ్ వాళ్ళకి అర్థం చేసుకోవడానికి అనేది కష్టంగా ఉంటుందండి, కాంప్లెక్స్గా ఉంటుంది. అదొక లిమిటేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి కాస్ట్ అకౌంటింగ్. Cost accounting is a type of accounting that focuses on calculating and controlling the costs associated with running a business. కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటంటే ఒక బిజినెస్ అనేది ఎక్కడెక్కడ డబ్బులు ఖర్చు పెడుతుంది అనేది మొత్తం అంతా రికార్డ్ చేస్తుందండి. కాస్ట్ అసోసియేటెడ్ విత్ రన్నింగ్ ఏ బిజినెస్ అంటే వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనేది చెబుతుంది. ఇన్ సింపుల్ టర్మ్స్ ఇట్ ఇన్వాల్వ్స్ ట్రాకింగ్ ఆల్ ది ఎక్స్పెన్సెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడ్యూసింగ్ గూడ్స్ ఆర్ ప్రొవైడింగ్ సర్వీసెస్. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీ ఎవరి దగ్గర నుంచి గూడ్స్ తీసుకుంటుంది, లేకపోతే ఎవరి దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకుంటుంది, వాళ్ళకి ఎంత డబ్బులు ఖర్చు పెడుతుంది అనేది కాస్ట్ అకౌంటింగ్ కిందకి వస్తుంది. దిస్ ఇంక్లూడ్స్ కాస్ట్ లైక్ రా మెటీరియల్స్, లేబర్ అండ్ ఓవర్ హెడ్. వీటిలోకి ఏమేమి వస్తాయంటే రా మెటీరియల్స్ కాస్ట్ వస్తుంది, లేకపోతే లేబర్ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ జాబ్ అయినా సరే, అంటే డైలీ లేబర్ అయితే డైలీ లేబర్, లేకపోతే ఇలా మంత్లీ శాలరీ తీసుకునేవాళ్ళు, అవన్నీ దాంట్లోకి వస్తాయి. నెక్స్ట్ ద మెయిన్ గోల్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ ఈస్ టు హెల్ప్ మేనేజర్స్ అండర్స్టాండ్ వేర్ ది మనీ ఈస్ బీయింగ్ స్పెంట్, ఐడెంటిఫై వేస్ టు రెడ్యూస్ కాస్ట్ అండ్ మేక్ మోర్ ఇన్ఫార్మ్డ్ బిజినెస్ డెసిషన్ టు ఇంక్రీజ్ ఎఫిషియన్సీ అండ్ ప్రాఫిటబిలిటీ. దీని మెయిన్ గోల్ ఏంటంటే కాస్ట్ అకౌంటింగ్కి అసలు వీళ్ళు ఎక్కడ డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనేది తెలుసుకొని దాన్ని ఏమన్నా తగ్గించడానికి కుదురుతుందేమో అని ట్రై చేయడం. అంటే వీళ్ళు అన్నెసరీగా ఎక్కడన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనుకోండి, అలాంటివి ఏమన్నా తగ్గించడానికి కుదురుతుందా అని చెప్పి ట్రై చేయడానికి దీని ముఖ్య ఉద్దేశం అండి కాస్ట్ అకౌంటింగ్కి. లిమిటేషన్స్. దీనికి ఉన్న లిమిటేషన్స్ ఏంటంటే ఫోకస్ ఆన్ కాస్ట్ ఓవర్ వాల్యూ. కాస్ట్ అకౌంటింగ్ primarily focuses on reducing costs which might lead to neglecting other important factors like quality, innovation and customer satisfaction. ఇదేంటంటే ఎక్కడెక్కడ కాస్ట్లు తగ్గిద్దామని చూస్తుంది కానీ మంచి క్వాలిటీ మనం ఇస్తున్నామా లేదా, లేకపోతే కొత్త రకమైన ఇన్నోవేటింగ్ టెక్నాలజీ మీద మనం స్పెండ్ చేయడానికి, లేకపోతే కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఇలాంటివన్నీ కూడా మనకి కాస్ట్ అకౌంటింగ్లో కన్సిడరేషన్లోకి తీసుకురండి. అదొక లిమిటేషన్. దీనికి మే నాట్ రిఫ్లెక్ట్ మార్కెట్ కండిషన్స్. కాస్ట్ అకౌంటింగ్ ఫోకసెస్ ఆన్ ఇంటర్నల్ కాస్ట్ అండ్ మైట్ నాట్ ఆల్వేస్ టేక్ ఇన్ టు అకౌంట్ ఎక్స్టర్నల్ మార్కెట్ కండిషన్స్ విచ్ కెన్ బి క్రూషియల్ ఫర్ స్ట్రాటజిక్ ప్లానింగ్. దీనికి ఉండే ఇంకో రిస్ట్రిక్షన్ ఏంటంటే బయట మార్కెట్లో ఏం జరుగుతుంది అనేది దీంట్లో కాస్ట్ అకౌంటింగ్లో మన అంచనాకు రాదండి. అది కూడా ఒక దీనికి ఉన్న లిమిటేషన్. అంటే బయట మార్కెట్లో ఏ టైప్ ఆఫ్ కండిషన్స్ ఉన్నాయి, ఎక్కువ జనాలు ఏ టైప్ ఆఫ్ ఐటమ్ని ఇష్టపడుతున్నారు, లేకపోతే క్లైమేట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఆ క్లైమేటిక్ కండిషన్స్లో ఈ వస్తువు అనేది బయట మార్కెట్లో ఎక్కువ మందికి ఉపయోగపడుతుందా లేదా, ఇలాంటివన్నీ కూడా మనకి ఆ టైంలో ఉపయోగపడవండి. ఇందులో కాస్ట్ అకౌంటింగ్లో కన్సిడరేషన్లోకి రావు ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి మేనేజ్మెంట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆల్సో నోన్ as managerial accounting is a branch of accounting focused on providing financial information and analysis to help managers make informed business decisions. ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటంటే కామన్గా బయట నుంచి చూసే వ్యక్తులకి, బయట నుంచి చూసే వాళ్ళకి ఉన్నట్టు అన్నీ ఉండవండి, అన్ని ఫ్యాక్టర్స్ ఉండవు దీంట్లో. మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు షార్ట్ కట్స్లో కానీ, లేకపోతే వాళ్ళకి ఏది అవసరమో అలాంటివి మాత్రం మేనేజ్మెంట్కి టాప్ ఇదిలో ఉండి చూసే వాళ్ళకి బిజినెస్ ఎలా అర్థం అవ్వాలి అనేది వాళ్ళకే మెయిన్ క్రైటీరియా ఉంటుందండి. మనలాంటి బయట కామన్ పీపుల్కి
అసలు ఒక బిజినెస్లో ఏం జరుగుతుంది అనేది మనకి వాళ్ళు యూస్ చేసే టర్మ్స్ కానీ అవి మనకు అర్థం కావు. అది మేనేజ్మెంట్ అకౌంటింగ్. అన్లైక్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ విచ్ ఇస్ aimed at external stakeholders, మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ఇంటర్నల్ యూజ్ బై ది కంపెనీస్ మేనేజ్మెంట్. మనలాగా బయట వాళ్ళకి కాకుండా కంపెనీలో ఉండే వ్యక్తులకి లేకపోతే ఆ కంపెనీ మేనేజ్మెంట్కి మాత్రమే అర్థమయ్యే టర్మ్స్లో ఉంటుంది మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది.